మన జీవితం అంతా కూడా చూసినట్లయితే అదంతా కూడా కలిపితే ఏంటిదంటే సమయము. టైమ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ టైం. అంటే మనం జీవితంలో ఈ సమయం అంతా ఏ రీతిగా సద్వినియోగపరుచుకుంటున్నామో, లేకపోతే ఈ సమయం అంతా మనం ఏ రీతి వాడుకుంటున్నామో అదే మన జీవితం అయింది. ఏదైతే మన జీవితం అయిందో అదే మనము సమయం గడుపుతున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ కన్ఫ్యూజింగ్? అవర్ లైఫ్ ఇస్ టైమ్, our time is life. Whatever we do in our life, with the time becomes our life. మన జీవితంకి కేటాయించబడిన సమయముతోటి మనం ఏం చేస్తున్నామో అదే మన జీవితంగా మారింది. దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టర్న్ యాజ్ అవర్ లైఫ్. దేవుడు ఈరోజు మనతోటి అంటున్నాడు ఏంటి తెలుసా? మీ జీవితాన్ని మరలా స్వాధీనపరచుకోండి. టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. ఇంతవరకు ఇచ్చేస్తారేమో ఈ మనిషికని, ఈ సోషల్ మీడియా కానీ, ఈ డిస్ట్రాక్షన్ కానీ, దీనికని దానికని విచ్చలవిడిగా ఇచ్చేస్తారేమో. కానీ దేవుడు ఈరోజు మనతో చెప్పేదేంటి? రీపొజెస్, టేక్ అథారిటీ, టేక్ కంట్రోల్. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమానము. ఇది దేవుడు నాకు పెట్టిన గొప్ప భాగ్యము. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఈ జీవితం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ కంట్రోల్. అంటే కంట్రోల్ అంటే ఇంకా నా ఇష్టమే కాదండి. ఈ కంట్రోల్ తీసుకొని, దేవా ఇదిగో నీకే, ఐఎమ్ టేకింగ్ దిస్ కంట్రోల్ బ్యాక్ టు మై సెల్ఫ్. ఇంతవరకు వారికి అందరి కోసం పీపుల్ ప్లీజింగ్, ఐ వాజ్ ప్లీజింగ్ ఎవ్రీబడి అరౌండ్ మీ. ప్రతి ఒక్కరిని ఏ రీతిగా మెప్పించాలా, వీరి కోసం ఏం చేయాలా, నో, ఐఎమ్ టేకింగ్ కంట్రోల్ అండ్ ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు యూ. యూ డూ వాట్ యూ వాంట్ విత్ మై లైఫ్. నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చేయ నా జీవితం ద్వారా. రీపొజెస్ యువర్ లైఫ్. ఇందాక చెప్పిన రీతిగా కనీసం గంట సేపు అయిన దేవుని వాక్యము చదివి అధికారం తీసుకోండి. టేక్ కంట్రోల్ ఆఫ్ టైం. కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అందరికీ తెలుసు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏంటంటే మొదటిగా సమయము పోనీక సద్వినియోగపరచుకోవాలి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈరోజు అవిశ్వాసుల దగ్గర ఏ రీతిగా నడుచుకోవాలంట? ఏ రీతికి పడితే ఆ రీతిగా నడుచుకోవడానికి కుదరదు. జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇప్పుడు మనం ఆ ఫస్ట్ లైనే పట్టుకుంటాం కానీ సెకండ్ లైన్ పట్టుకోము. సంగమునకు వెలుపటి ఉన్న వారి ఎడల జ్ఞానముతో నడుచుకొనుడి. ఈరోజు హౌ ఇస్ యువర్ బిహేవియర్ విత్ అన్బిలీవర్స్? దేవుని నమ్మని వారి దగ్గర మీ ప్రవర్తన, మీ మాటలు ఏ రీతిగా ఉంది? వారు ఏ మాట అంటే వారితో తానా అంటున్నారా, లేకపోతే మీరు ప్రత్యేకమైన వారిగా ఉంటున్నారా? ప్రత్యేకమైన అంటే అమ్మో నేను నీకంటే పరిశుద్ధుడను అని చెప్పడం, ఐఎమ్ నాట్ హోలియర్ దెన్ యూ, అట్లాంటి బిహేవియర్ అడగట్లేదండి. ప్రత్యేకమైన వారిగా అంటే వారు ఆలోచించే విధానము మీరు ఆలోచించే విధానంలో తేడా ఉందా, డిఫరెన్స్ ఉందా? వారు ఒకవేళ ఒకటే యాంగిల్లో చూస్తున్నారు, కానీ మీరు ఇంకా బ్రాడర్గా చూసి ఆ విధానము, ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ క్రియలు, ఆ నవ్వు, ఆ సంతోషం, ఇవన్నీ ఆ ప్రత్యేకత మీలో కనబడుతున్నాయా? జ్ఞానముతో ప్రవర్తించాలంట. జ్ఞానముతో వారి ఎడల, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈరోజు అపవాది చాలా తెలివిగలవాడండి. దైవజనులు లేకపోతే దైవ బిడ్డల్ని, ఈ బిడ్డలు విశ్వాసులైన బిడ్డల్ని ఏ రీతిగా అయినా పాపంలో నడిపించలేడేమో. ఒకవేళ ఆ విషయంలో కూడా మనము దేవుని నామంలో జయించిన వారమై ఉన్నాం. కానీ యునో వాట్ హీ డస్? హీ ప్రీ ఆక్యుపైజ్ అస్. అక్కర్లేని వాటి కోసము మనల్ని ప్రీ ఆక్యుపైడ్గా పెడుతూ ఉంటాడు. అక్కర్లేని వాటి కోసం కష్టపడుతూనే ఉంటాడు. డే అంతా అయిపోయింది. ఎలాగైపోయింది? ఏం సాధించారు దినములో అని అంటే ఏమి లేదు. ఆలోచిస్తే వాట్ హ్యావ్ ఐ డన్? నథింగ్. ఏమీ చేయలేకపోయాను. ద డెవిల్ ఆల్వేస్ ప్రీ ఆక్యుపైజ్ అంట. He will always prompt us to do things that are not good for us. ఏదైతే మంచిది కాదో అదే, ఏదైతే ఇంపార్టెంట్ కాదో అదే, ఏదైతే అన్నీ కూడా మనల్ని తప్పుదారి నడిపించడేమో కానీ ఉన్న దాంట్లోనే పరధ్యానం నడిపిస్తుంటాడు. పరధ్యానంలోకి, డిస్ట్రాక్షన్లోకి నడిపిస్తూ ఉంటాడు. అందుకని మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన జీవితం ఏ రీతిగా ప్రభావితంగా ఉండదు. ఎవరైనా ఆలోచించా ఏం జీవితం జీవించారు, అట్లాంటి జీవితం జీవిస్తే ఎంత బాగుండు అని చెప్పగలిగే జీవితం ఉండదంట. ఓహో చనిపోయారా, ఆహా ఓకే ఇప్పుడు తెలుసుకున్నాం, పోన్లే, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఉంటారు కదా. విశ్వాసులైన వారు దయచేసి రెస్ట్ ఇన్ పీస్ అనే మాట వాడకండి. అది మనకు సంబంధించింది కాదు. ఈరోజు అటువంటి మాటలు మాట్లాడుతుంది. మన జీవితము మనం చచ్చిపోయిన తర్వాత, ఇప్పుడు చూడండి ఎంతో గొప్ప దైవజనులు, క్యాథరిన్ కుల్మన్, డెరెక్ ప్రిన్స్, వారందరూ కూడా వారు చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు వారి వాక్యము వింటే స్వస్థత, ఈ రోజు కూడా వారు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే వారు ఈవెన్ dead people through what they have done, they're giving life to many people.
ఈరోజు ఆ రీతిగా మన జీవితం ఉంటుందా? కెన్ వి బ్లూమ్ వెర్ వి ఆర్ ప్లాంటెడ్? ఎక్కడైతే మనము నాటబడ్డామో అక్కడ వికసించే జీవితం ఉందా? హౌ టు ప్రొటెక్ట్ యువర్ టైం? ఎలాగ కాపాడుకోగలుగుతామండి మన సమయాన్ని? ఎప్పుడు కాపాడుకుంటాం తెలుసా మన సమయాన్ని? గురి తెలిసిన వారే సమయాన్ని కాపాడుకుంటారంట. గురి లేని వారు ఎవరు ఇన్వైట్ చేస్తే వారి దగ్గరికి మనం ఒక కప్పు కాఫీ తాగుదాం, టీ తాగుదాం, పద వెళ్దాం. సరే, అది పర్లేదండి. ఒక రోజు 2 days యూ టేక్ అ బ్రేక్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. బట్ ఎవ్రీ అదర్ డే మీ పర్పస్ తెలిస్తే మీరు ఇటు అటు తొలగిపోరంట, అటు ఇటు తిరగరంట. ఇది నా పర్పస్, ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ గోల్. ఆ పర్పస్ ఓరియంటెడ్ ఉన్నవారు కూడా ఆ ఉద్దేశ ప్రకారంగానే ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి దే కెన్ నాట్ బీ షేకెన్, దే కెన్ నాట్ బీ డీవియేటెడ్, దే కెన్ నాట్ బీ అట్రాక్టెడ్ టు సంథింగ్ ఎల్స్. ఈరోజు పర్పస్ డ్రివెన్గా ఉన్నవారు సోషల్ మీడియాలో బిజినెస్ మ్యాన్ని లేకపోతే గొప్ప ధనవంతుల్ని, వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ని అడగండి, వాట్ డూ యూ హ్యావ్ టైమ్? దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ సోషల్ మీడియా, దే డోంట్ ఈవెన్ వేస్ట్ టైమ్ ఆన్ ఎనీథింగ్ దట్ ఈస్ అన్ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే దే నో దేర్ పర్పస్. వారి ఉద్దేశం వారికి తెలుసు. ఇది నా ఉద్దేశం, ఇది నా గురి, హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్? ఏ రీతిగా దీనిలో ఇంకా ఎక్సెల్ అవ్వచ్చు, దీనిలో ఇంకా ఏ రీతిగా ప్రబలొచ్చు అని ఆ గురి ఆ ధ్యేయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి దెర్ ఇస్ నో టైం. అందుకని వారు సక్సెస్ చూస్తున్నారు, అందుకని సఫలత చూస్తున్నారు. ఈరోజు మనము చీటికి మాటికి డివేట్, ఇది అనుకున్నాం గురి, ఇది మన ధ్యేయం, ఇది మన తీర్మానం, ఇది మన రెజల్యూషన్. బట్ సంథింగ్ కమ్స్, సమ్వన్ కాల్స్, సమ్వన్ ఇన్వైట్స్, ఆల్ ఓవర్ ద ప్లేస్. బట్ వేర్ ఇస్ ఆర్ గోల్? వేర్ ఇస్ ఆర్ దేవుని ప్రణాళిక ఎప్పుడు నెరవేరుస్తాం? ఈరోజు ఎలాగా కాపాడుకుంటామంట మన సమయాన్ని? వెన్ యు ఆర్ పర్పస్ ఓరియంటెడ్, వెన్ యు ఆర్ ప్లాన్ ఓరియంటెడ్. ఆ ఉద్దేశం, ఆ గురి తెలిస్తే అంట సమయము అస్సలు కూడా వేస్ట్ చేయరంట. ఎస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అంటే స్ట్రెస్ఫుల్గా కాదు. మీరు దేవుడు ప్రేరేపించిన ప్రణాళిక మీకు స్ట్రెస్ఫుల్గా ఉందా? ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేరేపించింది ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా ఉండదు. అపవాది ఎప్పుడు కన్ఫ్యూజన్ తెస్తాడు, కానీ దేవుడి దగ్గర నుండి వచ్చేది ప్రతిదీ కూడా నెమ్మది, సమాధానమే, సంతోషం ఇస్తుందంట. దేవుడు ప్రేరేపించిన వాటిని మీరు తలపెడితే దాంట్లో కలవరం ఉండదండి, ఆందోళన, కన్ఫ్యూజన్, ఒత్తిడి ఉండదంట. సంతోషంగా చేస్తూ ఉంటామంట, ఎంతో ఆనందాన్ని ఇస్తుందంట. ఈరోజు ఆ ఉద్దేశం నుండి తప్పు దారి పడితేనే మనకి స్ట్రెస్. అయ్యో, నేను అనుకున్నాను చేయలేకపోయాను, అంతే, నా లైఫ్ ఫెయిలియరే, నేను ఏదనుకున్నా చేయలేను, నేను ఏది ఉద్దేశించిన చేయలే అనే మాటలు. ఒకవేళ ఇప్పటి వరకు ఇందాక కూడా కొంతమంది ఇంకా రెజల్యూషన్స్ తీసుకోలేదంటే ఇంకే వేస్ట్లే, 4th వచ్చేసింది, రేపు 5th అయిపోయింది. నో, ఇట్ ఈస్ నెవర్ టు లేట్. ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి, ఎస్, ఐ హ్యావ్ టు టేక్ అ రెజల్యూషన్. ఇది నా ఉద్దేశం, ఇది నా ధ్యేయం, ఇది నా గురి అని ఉద్దేశాన్ని తగ్గట్టుగా జీవిస్తే అంట సమయం అక్కడ కూడా వేస్ట్ అవ్వదంట. హౌ కెన్ ఐ డూ బెటర్ ఇన్ ద ప్రొఫెషన్ దట్ యు ఆర్ ఇన్? ఈ ఉద్యోగంలో ఉన్నాను, ఏదో వెళ్తుందిలే బండి అన్నది కాదండి. హౌ కెన్ ఐ బీ బెటర్ ఇన్ దిస్ ప్రొఫెషన్? దాని తగిన రీసెర్చ్, దాని తగినట్టు అన్నీ చేసుకొని దానిలో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ తోటి వారి కంటే మీరు గొప్పగా ఉంటారు, తలగా ఉంటారు. ఇంత జ్ఞానం ఉంది, ఐ వాంట్ దిస్ పర్సన్ అని అందరూ. అందుకనే సామెతలో రాయబడి ఉంటుందంట, క్రియల్లో అంటే కార్యాల్లో నైపుణ్యత గల వారి దగ్గర కంటే రాజులు కూడా వస్తారంట. నమ్ముతున్నారా? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హూ ఇస్ దట్ పర్సన్ హూ డస్ ఎవ్రీథింగ్ స్కిల్ఫుల్లీ? ఈవెన్ కింగ్స్ విల్ కమ్ టు దెమ్ అంట. ఈరోజు ఇది ఏముంది, ఇది దేవునికి మహిమ తెలియలేదు అంటే మీరు నాటబడిన స్థలంలో దాంట్లో నైపుణ్యతతోటి చేయండి, దాంట్లో ఎక్సలెంట్గా చేస్తే అంట రాజుల్ని కూడా దేవుడు మీ వైపు నడిపిస్తాడంట.